భక్తప్రియా భక్తిగమ్యా భక్తివశ్యా భయాపహా శాంభవి శారదారాధ్యా శర్వాణి శర్వదాయిని. భక్తప్రియ భక్తులేడ ప్రేమ వాత్సల్యము గలది. పంచదార పాలలో కలిసి ఐక్యమైపోయినట్టు తన అస్తిత్వాన్ని కోల్పోయి ఎవరు అమ్మవారి సాన్నిధ్యంలో తాదాత్మ్య స్థితిని పొందుతారో వారిని భక్తులు అంటారు. ఈ లక్షణాన్ని భక్తి అంటారు. జీవులలో ఉండే ఈ లక్షణం అంటే అమ్మవారికి ఇష్టం. ఈ లక్షణము గల వారిపై అపారమైన వాత్సల్యమును ప్రేమను చూపునది. భక్తి గమ్య భక్తికి గమ్యమైనటువంటిది. భక్తితో చేసే పూజలు, జపాలు, హోమాలు, ఇతరమైన పద్ధతుల ద్వారా శాశ్వతము అశాశ్వతము, జ్ఞానము అజ్ఞానము మొదలైన వాటి మధ్య భేదాలు తెలిసి చివరకు సర్వవ్యాపకమైన చైతన్య స్వరూపమైన అమ్మవారి యందు ఐక్యం చెందుతాము. భక్తి వశ్య భక్తికి స్వాధీనురాలు. అమ్మవారి నుండే అందరూ వచ్చాము కాబట్టి చివరకు అందరూ ఆమెనే చేరుకోవాలి. ఇలా అందరి గమ్యం అమ్మవారైనప్పుడు ఆ గమ్యాన్ని పొందడానికి ఎన్నో రకాల పద్ధతులు, మార్గాలు ఉన్నాయి. కానీ అన్నిటికన్నా అత్యంత సులభమైన మార్గం భక్తి మార్గం. భక్తి ప్రదర్శన వస్తువు కాదు. మోక్షాన్ని సాధించే పద్ధతుల్లో భక్తికే అగ్రతాంబూలం. భయాపహ భయమునను పోగొట్టునది. కర్మఫలాలు అనుభవంలోకి వస్తున్నప్పుడు మనసు చిక్కుకోకుండా చేసేది. ఏ పనులను చేయటము వలన భయపడవలసి వస్తుందో ఆ పని చేయకుండా ఆపునది. మనలో దుష్ట సంకల్పాలు పుట్టకుండా శాశ్వతముగా నిర్మూలించునది. శాంభవి శంభుని భార్య. మన లోపల పనిచేసే కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యాలనే అరిషడ్వర్గ ప్రకోపాన్ని అదుపులో పెట్టగలిగే శక్తిని సమము అంటారు. సం అనగా శాంతి. శాంతికి, సుఖానికి ఉత్పత్తి స్థానం శంభుడు. శంభుని వ్యక్త రూపమే శాంభవి. శంభుడు ఓం అనే బీజాక్షరం చేత తెలియబడతాడు, ఉచ్చరింపబడతాడు. రెప్ప వేయకుండా కళ్ళు బాహ్యంగా చూస్తూ ఉండి మనస్సు మాత్రం సహస్రారంలోని బిందువు వద్ద ఉండే అమ్మవారిపై కేంద్రీకృతమై ఉంటే ఆ శారీరక స్థితిని శాంభవి ముద్ర అంటారు. దేవీ భాగవతం ప్రకారం 8 సంవత్సరాల కన్యను శాంభవి అంటారు. శారదారాధ్య సరస్వతిచే ఆరాధింపబడినది. సా అనే అక్షరం శాంతిని, సుఖాన్ని, శుభాన్ని సూచిస్తుంది. రకారం వెలుగును సూచిస్తుంది. ఈ 2 అక్షరాలు కలిగినదే శరత్ అనే పదం. శాంతిని తెలుపు రంగుతో కూడా సంకేతిస్తారు. కాబట్టి స్వచ్ఛమైన తెల్లని వెలుగులు, పరమ ప్రకాశవంతమైన లక్షణం కలిగిన వస్తువులు గాని, వ్యక్తిని గాని, వాతావరణాన్ని గాని శరత్ అనే పదంతో సూచించవచ్చు. ఈ శరత్ లక్షణం కలిగినది కాబట్టి సరస్వతిని శారద అన్నారు. ఈ శరత్ లక్షణం ఉండు కాలాన్ని శరదృతువు అన్నారు. ఈ శరదృతువు ఆశ్వయుజ మాసంతో ప్రారంభమవుతుంది. ఈ మాసంలో అమ్మవారు ఆరాధింపబడుతుంది. వాక్కుకు సంబంధించిన వసిన్యాది వాగ్దేవతలచే పూజింపబడు అమ్మవారు. సర్వాణి సర్వుని భార్య. శ్రీని అన్నిటిలోనూ వ్యాపింపచేయువాడు సర్వుడు. శ్రీ అంటే సంపద. ఈ సంపద మనకు భూమి నుండి వస్తుంది. ఈ భూమి శివుని అష్టమూర్తులలో ఒకటి. అందుకే భూస్వరూపుడైన శివునికి సర్వుడు అనే పేరు వచ్చింది. ఈ సర్వుని భార్య సర్వాణి లేక సుకేసి అని పిలువబడే అమ్మవారు. ఈ సుకేసికి పుట్టినవాడే కుజుడు అని లింగపురాణం, వాయుపురాణంలోని చెప్పబడినది. శర్మదాయిని శాంతిని, సుఖమును ఇచ్చున్నది. శర్మ అంటే శాంతి, సుఖము అని అర్థం. శాంతి లక్షణం ఉన్నవారే శర్మలు. ఆ లక్షణం లేని వాళ్ళు శర్మ అనే పేరుకు అర్హులు కారు. బ్రాహ్మణులకు ముఖ్యంగా ఈ లక్షణం ఉండాలి. సంధ్యావందనంలో బ్రాహ్మణులు వారి పేరు ఏమైనప్పటికీ చివరకు శర్మ అని చేర్చి చెప్పుకోవాలి. అంటే శాంతి లక్షణం ఉండవలసిన వారు బ్రాహ్మణులని సూచన. మనస్సుకు నిశ్చలత్వాన్ని, శాంతిని ఇచ్చున్నది. భక్తప్రియా భక్తిగమ్యా భక్తివశ్యా భయాపహా శాంభవి శారదారాధ్యా శర్వాణి శర్వదాయిని.